Praise God. We are talking about glory to glory. Every believer is supposed to go from glory to glory. ప్రతి విశ్వాసి మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలి. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కానీ చాలా మందికి మనం గమనిస్తాం ఏంటంటే, పాస్టర్ మొదటిలో దేవుడు చాలా కార్యాలు చేశాడు, ఇప్పుడు తగ్గించేశాడు బ్రదర్, కొంచెం తగ్గినాయి, సాక్ష్యాలు రావట్లేదు నాకు. ఇంతకు ముందు దేవుని నమ్ముకున్న కొత్తలో రోజు ఒక సాక్ష్యం, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చా, ఇప్పుడు జరా దేవుడు ఇస్తలేడు బ్రదర్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళ స్టార్టింగ్ ఉన్నతంగా మంచి సాక్ష్యాలు ఉంటాయి, రాను 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 ఏముండవు. అంటే ఇట్స్ అ డిక్లైన్. బట్ ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి మీ జీవితం ఎలా ఉండాలంట? మహిమ నుండి అధిక మహిమ, గ్లోరీ టు గ్లోరీ, నాట్ గ్లోరీ టు జీరో. ప్రైజ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. జీవితం వెనక్కి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ఆమేన్. మనము ఒక స్థాయి నుంచి మరో స్థాయి, మరో స్థాయి నుంచి ఉన్నత స్థాయి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క చిత్తమైనది. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ గ్లోరీ. ఇప్పుడు ఈ యొక్క అంశం మీద చాలా బోధించాను, బట్ టుడే ఇట్స్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తుంది ఈ ఇయర్. సో ఐ వాంట్ టు రియల్లీ టాక్ అబౌట్ ద రియల్ గ్లోరీ. నిజమైన మహిమ గురించి నేను మాట్లాడుతున్నా. సో చాలా జాగ్రత్తగా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద గ్లోరీ, దిస్ గ్లోరీ. మెనీ పీపుల్ థింక్ గ్లోరీ ఈజ్ అబౌట్ వాట్ యు సీ అవుట్ సైడ్. గ్లోరీ, మహిమ కనబడేది, మంచి ఇల్లు, మంచి కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, కొత్త బట్టలు, మంచి ఆహారం, ఇదంతా మహిమ. మనం అది అనుకుంటాము, అది కూడా. కానీ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఇంపార్టెంట్ కాదు, అది ప్రాముఖ్యమైనది కాదు. ద గ్లోరీ వాట్ యు సీ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్. అంత గొప్పది నువ్వు అనుకున్నంత గ్రేట్ అది కాదు. నిజమైన మహిమ ఎక్కడంటే మన అంతరంగంలో ఉంటుంది. ద ఇన్సైడ్ గ్లోరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హల్లెలూయా. ద ట్రూ గ్లోరీ ఈజ్ వాట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్సైడ్. నీ అంతరంగములో అనుభవించే మహిమ, అది నిజమైనది, అది గొప్పది. బయటున్న మహిమ కంటే లోపలున్న మహిమ గొప్పది. హల్లెలూయా. ఇప్పుడు మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 18 వచనాలు చదువుకుందాం. చాలా జాగ్రత్తగా అందరు కూడా మీ బైబిల్ గ్రంథంలో చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి అ డీప్ సెషన్. 3వ అధ్యాయము 7 నుంచి 18 సారీ. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన దైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదై నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయములో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయెను. గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచియున్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మచేత
ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కూడా మీ తలపైన చేయబెట్టుకోండి. చెప్పండి, యేసు నామములో ఈ వాక్యమును అర్థం చేసుకొనుటకు నాకు సహాయం చేయుము. ఆమేన్. రెడీయా? ప్రైజ్ గాడ్. నౌ వీ హ్యావ్ సీన్ దిస్. ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, పాత నిబంధనలో ఒక మహిమ ఉంది. అది రాళ్ళ మీద చెక్కబడ్డ మహిమ, ఆజ్ఞలు ధర్మశాస్త్రం యొక్క మహిమ. ఆ మహిమ ఎంత గొప్పది అని వివరిస్తూ, చాలా గొప్పది. వీ హ్యావ్ సీన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, ఎక్సడస్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనం చూస్తాం ఆ మహిమలో మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి వచ్చినప్పుడు ఆయన ముఖముని వేరే వాళ్ళు చూడలేకపోతున్నారంట. ఎందుకంటే ఆయన ముఖము నుంచి వచ్చే తేజస్సు, ఇట్ ఈస్ లైక్ 1000 watt లైట్. సో వాళ్ళు అన్నారు, మోషే నీ ముఖం నేను చూడలేకపోతున్నాము. సో ఆయన ఏం చేసుకోవాల్సి వచ్చింది? ముసుగేసుకోవాల్సి వచ్చింది, వెయిల్ వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ద గ్లోరీ ఇస్ సో మోర్ బ్రైట్. అంత ప్రకాశితమైన మహిమ వాళ్ళు చూశారు. అంతేకాదు, ఈ పాత నిబంధన గ్రంథంలో వీ హ్యావ్ సీన్ ద గ్లోరీ. పర్వతము పైన మేఘావృతమై ఆయన దిగి వచ్చినప్పుడు పర్వతాలు కదిలిపోయాయి. హల్లెలూయా. ఆ యొక్క మందసము మీద ఆయన దిగి వచ్చినప్పుడు ఆ స్థలమంతా మహిమా మేఘముతో కమ్మబడింది. ఇదంతా కూడా పాత నిబంధనలో జరిగేది. ప్రైజ్ గాడ్. కానీ దేవుడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే, అక్కడ అది చూసిన మహిమ కంటే ఇది ఇంకా శ్రేష్టమైన మహిమ. ఇప్పుడు మనం ఉన్న కాలము అధిక శ్రేష్టమైన మహిమలో మనం ఉంటున్నాం. ఆమేన్. ఆ రోజుల్లో ఆ మహిమ గొప్పదైతే ఇది ఇంకా శ్రేష్టమైన మహిమ. ఏది? యేసుక్రీస్తు వారు తీసుకొచ్చిన మహిమ. ఆయనని నమ్మిన వారు ఇంకా శ్రేష్టమైన మహిమను వారు అనుభవించవచ్చు అని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ గాడ్. అర్థమవుతుంది కదండి? సో మోసెస్ హ్యాడ్ టు వేర్ a veil because of the glory. Amen. In spite of this word of God says the ministry of righteousness exceeds much more glory. మోషే ఆ రోజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఇలా చేయబెడితే ఎర్ర సముద్రం పాయలయ్యేది. ఆమేన్. ప్రతిరోజు మహిమ ఎంత గొప్పగా వాళ్ళు చూశారంటే, ఇంతగా చూసినా కూడా దానికంటే ఇప్పుడు నీతి అనే మహిమ చాలా గొప్పది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు లేదు? బట్ ఐఎమ్ గోయింగ్ టు డీప్ టీచింగ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను వివరిస్తాను. బట్ యూ నీడ్ టు బేర్ విత్ మీ, యూ నీడ్ టు ట్రావెల్ విత్ మీ. ఆమేన్. సో వై దే సా ఔటర్ గ్లోరీ. కానీ దేవుడు ఎందుకు అంత గొప్ప మహిమను కూడా దీనికంటే ఇప్పుడు మనం ఉన్న యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే వచ్చే మహిమ గొప్పది అని ఎందుకు అంటున్నాడు? వై? బికాస్ దట్ వాజ్ సో మచ్ గ్లోరీ కదండి. అవునా కదా? అవుట్వర్డ్ గ్లోరీ. డైరెక్ట్ దేవుడు వచ్చి మాట్లాడేవాడు. డైరెక్ట్ ఎర్ర సముద్రం పాయలవుతుంది. డైరెక్ట్ పర్వతాలు వణుకుతున్నాయి. ఇట్ ఈస్ అ ట్రెమెండస్ గ్లోరీ. బట్ యెట్ గాడ్ సేస్ దిస్ ఈజ్ మోర్ ఎక్సీడింగ్లీ గ్లోరియస్ దెన్ ద ఓల్డ్ కవెనెంట్. వై? ఎందుకు? ఈ రోజుల్లో మనం చూడట్లే. ఇప్పుడు డైరెక్ట్గా ప్రేయర్ నుంచి రాగానే నా ముఖం అంతా, లేకపోతే మన ముఖాలన్నీ టార్చ్ లైట్ లాగా అయిపోయి, అది జరగట్లేదు బ్రదర్. బట్ యెట్ గాడ్ సేస్ దిస్ ఈజ్ మోర్ గ్లోరియస్. ఆమేన్. ఎందుకు? వై? బికాస్ దే సా ది అవుటర్ గ్లోరీ బట్ దేర్ వాజ్ నో ఇన్నర్ గ్లోరీ. పాత నిబంధనలో బాహ్యపు మహిమను చూశారు, కానీ అంతర్యంగ మహిమను వారు చూడలేకపోయి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని దృష్టిలో బయట కనిపించే మహిమ కంటే మన అంతరంగంలో కనిపించే మహిమ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నౌ వి నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రతిరోజు దేవుని మహిమను చూస్తున్నారు. అంటే ఏంటి? ప్రతిరోజు మన్నా తింటున్నారు, ప్రతిరోజు గాడ్స్ గ్లోరీ చూస్తున్నారు, పవర్ చూస్తున్నారు. రోజు పొద్దున్న లేస్తే పైన ఏముంది? మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభము. దేవుని మహిమ, దేవుని హస్తాన్ని బాహ్యంగా కళ్ళతో చూస్తున్నారు. బట్ స్టిల్ వారి అంతరంగము మాత్రం మారట్లే.
ఆమేన్. వాళ్ళు ప్రతిరోజు మన్నా తింటారు, అదే నోటితోటి దేవుణ్ణి దూషిస్తారు. ఆమేన్. ప్రతిరోజు దేవుని ఇచ్చే నీళ్ళని తాగుతారు, అదే నోటితో గుసగుసలాడి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. హల్లెలూయా. దే వర్ సీయింగ్ గ్లోరీ, బట్ ద గ్లోరీ కుడెంట్ ఎఫెక్ట్ ఇన్సైడ్. ఆమేన్. అందుకనే దేవుడు అంటున్నాడు, దిస్ గ్లోరీ ఎక్సీడ్స్. ఈ యొక్క మహిమ పాత మహిమ కంటే, గతించిపోచున్న మహిమ కంటే గొప్పది. హల్లెలూయా. వై ఇట్ ఈస్ మోర్ గ్లోరియస్? బికాస్ నీకు, అందుకనే మనం చూస్తాం క్రైస్తవులు గొప్ప అద్భుతాలు పొందుకున్న వాళ్ళు చర్చ్ మానేస్తారు. అందుకనే అద్భుతాల మీద సంఘాన్ని మనం కట్టలేం. ప్రజలు మూర్ఖులు, వారికి కావాల్సింది రొట్టె. ఆమేన్. వారికి కావాల్సింది మన్నా. అదే మన్నా తిని మళ్ళీ దూషిస్తారు. ప్రైజ్ గాడ్. సంబడి సే ఆమేన్. బికాస్ దిస్ పీపుల్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అవుటర్ గ్లోరీ. ప్రజలు బాహ్యపు మహిమ, బ్రదర్ నాకు అది కావాలి, డబ్బులు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి, ఇల్లులు కావాలి, ఇంతే గాని నోబడీ ఈస్ ఫోకస్డ్ ఇన్సైడ్ గ్లోరీ. లోపల అంతరంగ మహిమ, అంతరంగం యొక్క మార్పు మీద ఎవరు కూడా ఫోకస్ చేయరు. బికాస్ టూ మచ్ ఫోకస్ ఆన్ ది అవుట్ సైడ్. ఈ యొక్క ఇశ్రాయేలీలు దే వర్ ఫోకస్డ్ ఆన్ అవుట్ సైడ్ గ్లోరీ. ఎప్పుడు పొద్దున్న లేస్తే నీళ్ళు లేవు, నీళ్ళు, తిండి లేవు, తిండి, చలి పెడుతుంది, అది అవుతుంది, మమ్మల్ని అది పాములు కుడుతున్నాయి, తెల్లు కుడుతున్నాయి, దినం. దే వర్ అవుట్ సైడ్ అండ్ దే ఆర్ సీయింగ్ వాట్? ద గ్లోరీ. ఆమేన్. సో బాహ్యపు అద్భుతాలు నీ జీవితాన్ని మార్చలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నటి దినాన్న వీ హ్యాడ్ అ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ఎల్బీ నగర్. ఆరాధన తర్వాత ఒక సహోదరుడు వచ్చి నాతో పంచుకుంటున్నాడు. హీ వాస్ టెల్లింగ్ మీ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. అద్భుతమైన సాక్ష్యం నాతో చెప్తూ, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్. అది వినడం చాలా సంతోషం ఉంది. ఆయన ఏమన్నాడంటే, అన్న, ఇంతకుముందు నా జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు నాకు. నేను ఎప్పుడు కూడా దేవుడు అంటే ఆలస్యం చేసేటోడిని, దాన్ని వాయిదా వేసేటోడిని. బైబిల్ తర్వాత చదువుకుందాం, ప్రార్థన తర్వాత చేసుకుందాం. ఇక్కడ చాలామంది అట్లు ఉన్నారు. ఆమేన్ చెప్పండి. చూసారా, ఆమేన్ అంటే మీరు నమ్ముతున్నారు అనమాట. హల్లెలూయా. సో దేవుని సన్నిధికి వెళ్దాం, తర్వాత వెళ్దాం, అది నా జీవితం. బట్ వెన్ ఐ కనెక్టెడ్ టు దిస్ చర్చ్, చాలా జాగ్రత్త, ఈ సంఘానికి వచ్చినాక నా జీవితంలో మార్పు మొదలైంది. నాకు చాలా చాలా పెద్ద అద్భుతాలు కావాలి. ఐ మీన్ టు డైర్ సిచ్యువేషన్. నా పరిస్థితి అస్సలు బాగాలేదు, అద్భుతం కోసమే వస్తున్నా. కానీ ఇన్ ద ప్రాసెస్ వస్తూ ఉండగా నేను అద్భుతం ఇంకా పొందుకోలేదు, కానీ నా జీవితం మారింది. ఇంతకుముందు ఇంటికి రాగానే దుప్పటేసుకొని పడుకునేటోడిని, కానీ ఇంటికి రాగానే బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే తప్ప నేను పడుకోవట్లేదు. ఏదో నా లోపల జరిగింది. హల్లెలూయా. అప్పులు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. కానీ అప్పుడు నాకు ధైర్యం లేదు, ఇప్పుడు నాలో ధైర్యం వచ్చింది. నాలో ఉన్న ధైర్యం అంటుంది, ఏదో ఒక రోజు అప్పుల నుంచి నేను బయటకు వస్తా. ఐ వాస్ సేయింగ్ థ్యాంక్ యూ జీసస్. ఎందుకో తెలుసా? హీ హ్యాస్ రిసీవ్డ్ ద ఇన్సైడ్ గ్లోరీ. ఆమేన్. హీ హ్యాస్ రిసీవ్డ్ ఇన్సైడ్ గ్లోరీ. బాహ్యపు అద్భుతాల కోసం వచ్చిన వారు, పింకీ సిస్టర్ మీరు చాలా మందిని తెచ్చారు. సగం మంది ఈరోజు ఎందుకు వస్తలేరు తెలుసా? ఆ నూనె, ఆ చెయ్యి, ఆ అద్భుతం చాలు వాళ్ళకి. అయిపోయింది, వాళ్ళ నొప్పి పోయింది, వాళ్ళు పోయారు చర్చ నుంచి. హల్లెలూయా. వాళ్ళ అప్పులు తీరిపోయాయి, వాళ్ళకి చర్చికి సంబంధం కూడా తెగిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క గురి దేవుడు ఏదో ఒకటి చేస్తే చాలు. లైక్ ఇజ్రాయలైట్స్, వారు మహిమను చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఆమేన్. అందుకనే వాక్యంలో ఉంది, చూడండి అక్కడ ఏమని రాయబడి ఉందో. 14వ వచనం చూడండి. 14వ వచనం. మరియు వారి మనసులు కఠినములాయెను. అంతే, వారు ఇశ్రాయేలీయులు అద్భుతాలు చూస్తున్నారు, కానీ వాళ్ళ మనసు ఏమవుతుందంట? కఠినం. ప్రైజ్ గాడ్.
అందుకే దేర్ ఆర్ సమ్ క్రిస్టియన్స్, వాళ్ళు వచ్చేది దేవుని సంఘంలో చేసేది అంతా కూడా ఎందుకో తెలుసా? దేవుడు ఆయన అప్పుల నుంచి బయటికి తీస్తాడు, అద్భుతాలు. సో 1 నెల 2 నెలలు 3 నెలలు ఏం జరగలేదనుకో, వాళ్ళు హర్ట్ అయిపోతారు, దేవుని మీద కోపం గిచ్చుకుంటారు. ఆమేన్. దేవుడే ఫేక్ అంటారు. ఇంకా దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, దే ఆర్ లైక్ ఇజ్రాయలైట్స్. హల్లెలూయా. వాళ్ళు వచ్చింది ఎందుకు? బుక్కెడు బువ్వ కోసం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మహిమ యేసుక్రీస్తును అంగీకరించినాక ఏమవుతుందో తెలుసా? మన అంతరంగము మార్చబడుతుంది. దట్ ఈస్ ట్రూ గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Christianity is not limited to miracles. Christianity is not about blessing. Amen. This is deeper than you think. People after coming to Christ, అందుకనే మనం చూస్తాం కొంతమంది క్రీస్తులోనికి వచ్చాక వారి జీవితాలు మారడం చూస్తాం. అద్భుతాలు కాదు, ఏం చూస్తాం? వారి జీవితము మారడం. అంటే ఏంటో తెలుసా? వారి ప్రవర్తన మారడం. చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళ అంతరంగము మారడం, ఇది ద రియల్ గ్లోరీ. వై 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 ఎందుకు ఇక్కడ పాతన ఆ యొక్క గొప్ప మేఘము, ఉరుములు, శక్తి, మేఘ స్తంభాలు, వీటన్నిటికంటే ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, నువ్వంతా ఉరుములు ఉరిమి మన్నా తిని మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు పోయి అదే నోటితోటి మళ్ళీ దూషిస్తారు. కానీ ఈ గ్లోరీ ఏం చేస్తుంది తెలుసా? నీ అంతరంగాన్ని మారుస్తుంది, నీ ప్రవర్తనని మారుస్తుంది, నీ జీవన శైలిని మారుస్తుంది. దిస్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఆ బయట ఉన్న మహిమ, నువ్వు వెంటబడి చూసే మహిమ కంటే, ఈ బంగారము వెండి ఈ మహిమ కంటే, ఈ డబ్బులు ఆస్తి ఈ మహిమ కంటే, అంతరంగమున్న మహిమ చాలా గొప్పది, చాలా పవర్ఫుల్. ఇట్ ఈస్ మోర్ గ్లోరియస్. ఆమేన్. బికాస్ ఇట్ విల్ చేంజ్ యువర్ వే ఆఫ్ లైఫ్. నీకు డబ్బు లేకపోయినా యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మకంగా ఉంటావు, నీ జీవితాన్ని నమ్మకంగా జీవిస్తావు. హల్లెలూయా. నీ దగ్గర ఉండడానికి పెద్ద పెద్ద బంగ్లా లేకపోవచ్చు, కానీ నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు ఒక భార్యతోటే కాపురం చేస్తావు నమ్మకంగా. వాట్ హ్యాపెండ్? జీసస్ హ్యాస్ చేంజ్డ్ యూ. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే మొట్టమొదటిగా జరిగేది నీ హృదయ పరివర్తన, నీ జీవితం మార్పు, నీ అంతరంగ మహిమ నీ లోపల ప్రవేశించినప్పుడు ఆ పాత విషయాల నుంచి నువ్వేం చేస్తావంట? బయటకు యూ విల్ హ్యావ్ అ బిహేవియరల్ చేంజ్. ప్రైజ్ గాడ్. అర్థమవుతుంది కదా? సో దీస్ ఇజ్రాయలైట్స్ వర్ ఆఫ్టర్ ద గ్లోరీ. వాళ్ళకి ఎప్పుడు అద్భుతాలు కావాలి. మోషే అద్భుతాలు చేయి. ఆమేన్. బట్ టునైట్ ఐఎమ్ టెలింగ్ యూ, ది ఓల్డ్ గ్లోరీ కుడ్ నాట్ డూ దీస్ చేంజెస్ ఇన్ ద ఇన్సైడ్ మ్యాన్. అంటే వాళ్ళ ఈ కొంత ప్రతిరోజు మన్నా చూసి, ఎర్ర సముద్రం పాయలవడం చూసి, దేవుని మేఘాన్ని చూసి మళ్ళీ వెళ్ళి సేమ్ కుక్కతోక అదే అదే యాటిట్యూడ్. దెర్ ఈస్ నో చేంజ్. బట్ దిస్ గ్లోరీ విల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ ప్రవర్తనను మార్చివేస్తుంది. దట్ ఈస్ వై దిస్ గ్లోరీ ఈస్ టూ పవర్ఫుల్. బట్ ద గ్లోరీ, amen, you may have everything in life. If there is no change inside, it's vain. ఇందాక నేను చెప్పాను. బట్ if you received such a glorious ministration but still if you are suffering. ఇప్పుడు చాలామంది, బ్రదర్ నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నా బ్రదర్, అయినా సఫర్ అవుతున్నా కదా, ఇదేమో మహిమ అంటున్నారు. మహిమలో మా కూడా లేదు నా దగ్గర, అంత మమ్మ ఏం లేదు బ్రదర్. నాకు ఎందుకు సఫర్ అవుతున్నా, ఎందుకు సఫర్ అవుతున్నా జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళు సఫరింగ్, నీ సఫరింగ్కి కారణం ఈజ్ యువర్ రెబెలియస్నెస్. రెబెలియస్నెస్ అంటే నీ తిరుగుబాటు,
ఎవరు దేవుని యొక్క మహిమను అనుభవించారో తెలుసా? అంతరంగంలో దేవుడు మార్చడానికి నువ్వు అనుమతి ఇవ్వవు. ఆమేన్. దేవుణ్ణి నీ మీద చేతులు పెట్టనీయవు. హల్లెలూయా. ఈ అంతరంగ మహిమ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను సంపూర్ణ ఆధీనంలో తీసుకుంటుంది. ద గ్లోరీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యూ ఇన్సైడ్ అవుట్. లోపల బయట కూడా దేవుడు మార్చాలని చూస్తున్నాడు ఈ మహిమలో. కానీ మనం ఏం చేస్తామంటే వీఆర్ సో చూజీ. మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర ఇట్లా బిహేవ్, ఇవన్నీ నాయి, దేవుడు వస్తాడు, నీ హృదయాన్ని నీవు, ఇది ఒక్కటి ఇస్తాను, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈయన వద్దు నాకు, ఇది కూడా తీసుకో, ఇది స్మోకింగ్ అప్పుడప్పుడే, ఇది కూడా తీసుకో, ఇది ఏంటిది అంటే చీటింగ్ చేస్తుంటా, ఇది కానీ రెండు నావి దేవా, ముట్టుకోకు, ఇది నా పర్సనల్ ఈగో, ఇది నా కోపం, ఇది నా క్రోధం, ఇది నా అన్ఫర్గి, ఆడిని మాత్రం వదిలిపెట్ట అంటే నాకు పగాదేవా, ఇది నాదే. సో యు ఆర్ సేయింగ్ యూ డోంట్ అలౌ గాడ్ టు టచ్ ఇన్సైడ్. లోపల కంపార్ట్మెంట్స్ వద్దు, బయటనే ఉండు దేవా. హల్లెలూయా. సో యూ వాంట్ టు బి లైక్ ఐసర్. బయట మాత్రం మహిమ కావాలి బ్రదర్, ఊగిపో, కావాలి కావాలి కావాలి, కానీ లోపల అది తీయకు దేవా. ఆ రిలేషన్షిప్ ముట్టొద్దు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇట్ ఈస్ సాడ్ వెన్ ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కొంతమంది చర్చ మానేస్తారు. ఆమేన్. దిస్ వర్డ్ ఇస్ ట్రూ. చాలా సూటిగా మాట్లాడుతుంది పాస్టర్. హల్లెలూయా. ఇది బేబీస్కి కాదు, ఈ సంఘములో జూజూబీస్కి కాదు, ఇదంతా వీఆర్ హియర్ టు బిల్డ్ యూ. హల్లెలూయా. నిన్ను అంతరంగంలో నిర్మించాలనుకుంటున్నాం. ఎందుకంటే దేర్ ఆర్ టూ మనీ కాంప్రమైజ్ క్రిస్టియన్స్ అవుట్ సైడ్. బయట మీకు కోకొల్లలుగా ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు రాజీ పడే క్రైస్తవులు. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేర్ షుడ్ బి ఇన్సైడ్ ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, కొంతమంది మీ అంతరంగము నుంచి దేవునికి సమర్పించాలి. మీరు ఇంకా దేవుని మహిమను ఇంకా చూడకపోవడానికి కారణం, ఇంకా మీరు దాగుడు మూటలు ఆడుతున్నారు. చూడండి, హల్లెలూయా చెప్తలేరు ఇక్కడ. ఇంకా మీ జీవితాల్లో దాగుడు మూతలు ఉన్నాయి కొన్ని. గడి ఆమేన్ చెప్పండి. దేర్ ఆర్ సమ్ పర్సనల్ థింగ్స్ యూ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు గాడ్. హల్లెలూయా. యూ వాంట్ టు హైడ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ. ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్ ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్. అంటే అది జరగదు. నీ జీవితాన్ని ఏం చేయాలంట? అక్కడ పెట్టాలి. ఇన్సైడ్ గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. యూ డు నాట్ రిసీవ్, యూ సఫర్. యూ చూస్ టు సఫర్ బట్ నాట్ టు లెట్ గో. రెబెలియస్నెస్. హల్లెలూయా. తెలుసు కొంతమందికి ఈ సిగరెట్ హానికరం. పోతేవో అని విధవ లివర్ బ్రదర్. లివర్ కంటే కోటరే ఇంపార్టెంట్. పోతే లంగ్స్ ఆ స్మోకింగ్ ఇంపార్టెంట్. అంటే నీ లోపల ఎంత తిరుగుబాటు ఉంది అంటే, నీ లోపల ఎంత రెబెలియస్నెస్ ఉందంటే, నీ ఆర్గన్స్ పాడైనా పర్లేదు, కానీ ఆ దురలవాటు మాత్రం పోకూడదు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? వెన్ హీ కమ్స్ హీ విల్ మేక్ యూ అన్కంఫర్టబుల్. ఆయన ఉన్న చోట ఈ దురలవాట్లు ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్. సంబడి సే ఆమేన్. ఆయన ఉన్న చోట చీకటికి తావు లేదు, చీకటికి చోటు లేదు. అందుకే అంటాడు, వెలుగుకి చీకటికి దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్. ప్రైజ్ గాడ్. టుడే మహిమ కావాలి అనుకున్న వాళ్ళందరూ మీలో ఉన్న చీకటిని పంపించండి. హల్లెలూయా. చీకటి విషయాలను బయటకు పంపించండి. సంబడి సే ఆమేన్. Somebody say, thank you, Jesus. Amen. You suffer because you do not allow God to change you. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 6వ వచనం.
దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. చాలు 6 మాత్రమే. మళ్ళీ దేవుడు ఏకాంగులను సంసారులుగా దేవుడు ఏకాంగులను ఏం చేస్తున్నాడంట? సంసారులుగా చేయ. ఇంగ్లీష్లో ఏమంటే ద సాలిటర్స్, అంటే సింగిల్స్ ని దేవుడు ఏం చేయబోతున్నాడు? హీ విల్ గోయింగ్ టు మేక్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ. టునైట్ ఆల్ సింగిల్స్ గెట్ రెడీ. జోక్ అనుకుంటారు చాలా మంది, బట్ ఐఎమ్ ప్రొఫెసయింగ్. మీరు ఏకాంగులుగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని సంసారులుగా చేయబోతున్నాడు. All the unmarried say amen. Hallelujah. Thank you Jesus. తర్వాత ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఓకే, ఇక్కడ విశ్వాసఘాతకులు అందుంది, కానీ ఇంగ్లీష్లో చాలా వేరే మాట వాడబడింది. రెబెలియస్ shall dwell in the dry land. The rebellious shall dwell in the dry land. మళ్ళీ చెప్తా, rebellious fellows will dwell in the dry land. ఈ rebellious అంటే ఏంటి? rebellious అంటే ఎవడి మాట వినడు చూడు వాడే. ఎవరికి లొంగరు, ఎవరికి లోబడరు. నువ్వు ఎవడైనా కానీ నువ్వు వాళ్ళ యాటిట్యూడ్ ఎప్పుడుగా అయితే నువ్వెవరు, వాళ్ళ దగ్గర వాళ్ళతో ఎవరు పెట్టుకోకండి. జస్ట్ వాక్ అవే. వాక్యం వాళ్ళతో ఏమంటుంది? వాళ్ళు ఎక్కడ ఉంటారంట? దే విల్ లివ్ ఇన్ అ డ్రై ల్యాండ్. ఎండిన నేల వాళ్ళ జీవితంలో ఎట్లుంటుంది? వాళ్ళ జీవితం ఎట్లుంటుందంట? ఎండిన నేల. అంటే nobody will help them. Amen. Nobody will come to help them. Rebelliousness is dangerous. Hallelujah. It is a nature of the devil. అది అపవాది యొక్క గుణం. సైతాను పైనుంచి పరలోకం నుంచి కింద పడడానికి మొట్టమొదటి కారణం, he was rebellious. ఆయన అనుకున్నాడు, దేవుడా ఈయన కంటే గొప్పని నేను అవ్వన్న పాట్ కింద పడ్డాడు. He just thought. Rebellious thought. Rebelliousness is very dangerous. Tonight ఇక్కడ చాలా మంది యవనస్తులకు they have rebellious spirit. Amen. అమ్మ నువ్వు చేసేది తప్పు అమ్మ, నేను చర్చ్ అన్న మానేస్తా కానీ నేను కరెక్షన్ తీసుకోను పాస్టర్. చూడు సైలెంట్ అవుతారు. హల్లెలూయా. నేను చర్చ్ మానేస్తా కానీ నువ్వు మా ఇద్దరిని విడగొడుతున్న పాస్టర్. సో దే ఆర్ రెబెలియస్. దే డోంట్ వాంట్ యంగ్ పీపుల్. నువ్వేమన్నా మన పాస్టర్, కానీ నా పర్సనల్ లైఫ్, హే యు ఆర్ రెబెలియస్. నువ్వేమన్నా మాట నా పర్సనల్ లైఫ్ టచ్ చేయకు. ఇది నా పర్సనల్ బ్రదర్. అందుకనే నా వాట్సాప్కి లాక్ ఉంటుంది. Rebellious will dwell in the dry land. Hallelujah. తిరుగుబాటు, అవిధేయులు. Praise God. I pray ఆ దురాత్మ మీ నుంచి పారిపోవును గాక. Amen. Rebellious in nature. Amen. But the word of God says, ఏకాంగులను దేవుడు ఏం చేస్తున్నాడంట? సంసారులుగా చేయబోతున్నాడు. హీ ఈజ్ గ్రేషియస్. ఈ రాత్రి ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ వెయిట్ ఫర్ మ్యారేజ్ ఈజ్ ఓవర్. వివాహము కొరకు వేచి ఉన్నవారు, మీ యొక్క దుఃఖ దినములు ఈ రాత్రి సమాప్తమయ్యాయి. రేపనట్లేదు, ఈ రాత్రి సమాప్తమయ్యాయి. హల్లెలూయా. అండ్ ఆయన ఏమంటారు? బంధింపబడిన వారిని విడిపించి ఏం చేస్తాడంట? వారిని వర్ధిలింపజేస్తున్నాడు. ఈ రాత్రి బంధించబడిన వారు విడిపించబడుదురు గాక. మీ యొక్క చేతికున్న పేదరికం అనే సంఖ్యలను దేవుడు విడిపించి
ఆయన విడిపించి ఊరికే వదలట్లేదు. ఏం చేస్తాడు? నిన్ను వర్ధింపజేయబోతున్నాడు. హీ విల్ మేక్ యూ టు వాక్ ఇన్ ప్రాస్పారిటీ. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి పేదరికం అనే బంధకం విరిగిపోబోతుంది. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, కీర్తనల గ్రంథాలు 68వ అధ్యాయంలో ప్రకారముగా ఏమనంటుంది? ఆయన బంధింపబడిన వారిని విడిపిస్తున్నాడు. ఆమేన్. 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమనుంది? బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎంతమంది వర్ధిల్లాలనుకుంటున్నారు? వర్ధిల్లాలనుకుంటే ఫస్ట్ విడిపించబడాలి. చూసారా? బందీగా ఉండు నువ్వు వర్ధిల్లలేవు. బంధకములో ఉండు నువ్వు వర్ధిల్లలేవు. చేతులు కాళ్ళు కట్టేసి నువ్వు వర్ధిల్లు పోరా అంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ సిట్టింగ్ హియర్. మీ చేతులు కాళ్ళు కట్టబడి ఉన్నాయి, బంధించబడి ఉన్నారు. కానీ ఈ రాత్రి ఆ బంధకాలు దేవుడు తీసివేస్తున్నాడు. ఐఎమ్ సీయింగ్ ఇన్ ద స్పిరిట్ దోస్ చైన్స్ ఆర్ ఫాలింగ్. మీ బంధకాలు విడిగిపోతున్నాయి. మీరు వర్ధిల్లుట ఆరంభించబడుతున్నారు. ఇఫ్ యు రిజెక్ట్ రిబెలియన్, ఆ తిరుగుబాటుతనాన్ని పక్కన పెట్టి దేవునికి మీరు లోబడితే, దేవునికి మీ హృదయాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తే, దేవుని మహిమ మీ లోపల నీకు ప్రభావితము చేయడానికి మీరు అనుమతినిస్తే మీరు వర్ధిల్లబోతున్నారు. ఆ సంఖ్యలను దేవుడు తొలగించబోతున్నాడు. Tonight rejoice and give thanks unto the Lord. దేవునికి స్తుతి చెల్లిస్తూ దేవునికి వందనాలు చెల్లించేది. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని వర్ధిలింప చేయబోతున్నాడు. He is going to bring you out of those bonds of poverty. ఆ యొక్క పేదరికం అనే సంఖ్యల నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. Tonight you are coming out of your dry land in Jesus name. యేసు నామములో ఎండిన నేల నుంచి దేవుడు నిన్ను బయటికి లాగుతున్నాడు. ఇన్ని రోజులు ఎండిన స్థితి నుంచి దేవుడు నిన్ను బయటికి లాగుతున్నాడు. ఐఎమ్ సీయింగ్ యు ఆర్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ యువర్ డ్రై ల్యాండ్. యేసు నామములో నీ యొక్క వర్ధిల్లుట ఈ రాత్రి ఆరంభించబడుతుంది. ఐ ఇన్వోక్ ప్రాస్పారిటీ ఇన్ ది అట్మాస్ఫియర్ ఇన్ జీసస్ నేమ్. ఇన్ జీసస్ నేమ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Every prosperity that has been waiting in your life, I command them to be released in Jesus name. Hallelujah. Hallelujah. Praise God. Thank you Jesus. You know, I'm seeing మీరు అక్కడ ఉన్నారు, ప్రాస్పారిటీ ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు యూ. నువ్వు దాన్ని చూస్తున్నావు, అది నిన్ను చూస్తుంది. అట్లా 50,000 అయిపోయినాయి కొంతమందికి, కొంతమందికి 30 ఏళ్ళు గడిచిపోయింది, కొంతమందికి 9 ఏళ్ళు గడిచిపోయింది. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ టునైట్ ఈజ్ అ స్పెషల్ నైట్. సంబడి సే టునైట్ ఈజ్ మై స్పెషల్ నైట్. మీరు సీరియస్లెస్ లేరు. టునైట్ ఈజ్ మై స్పెషల్ నైట్. ఈ రాత్రి అంతరంగ మహిమతో పాటు బాహ్యపు మహిమను కూడా పొందుకోబోతున్నారు. With inside glory there is an package that is been given to you. It's also called outside glory. Amen. So God is about to break those bonds and bring you into prosperity in Jesus name. Tonight God is bringing you into prosperity. Rejoice, receive and praise the Lord. నువ్వు సంతోషించి ఉత్సాహధ్వని చేసి దేవుని మహిమను పొందుకోండి. Hallelujah. Receive it in Jesus name. Say, I receive it. I receive my prosperity. నా యొక్క వర్ధిల్లుట నేను పొందుకుంటున్నాను. చెప్పండి, యేసు నామములో ఈ రోజు నుంచి నేను వర్ధిల్లబోతున్నాను. నా కుటుంబం వర్ధిల్లబోతుంది, నా పిల్లలు వర్ధిల్లబోతున్నారు, నా యొక్క ఉద్యోగంలో నేను వర్ధిల్లబోతున్నాను. యేసు నామములో పేదరికము అనే బంధకములు యేసు పరిశుద్ధ నామములో తెగిపోవును గాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచుకుందాం. Somebody make a joyful noise and say hallelujah. Amen. You should be excited when the spirit is moving. ఆ సమయంలో you need to catch it. Stop being decent. Hallelujah. Amen. Hallelujah. When prophet is moving in the anointing, that's where is your miracle lies. Amen. Hallelujah. Somebody say thank you Jesus. నీ పేదరికము ఈరోజు అంతమొందించబోతుంది. Amen. Tonight I am going to pray for all the single ladies and gents who are ready, who are waiting for marriage. So we are going to pray for the single people.
బికాస్ దే ఇస్ అ ప్రామిస్ దట్ ఈస్ బిన్ గివెన్ టుడే. ఏ కాంగులను అయినా, ఆమేన్, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తమైంది. అండ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ద బాండ్స్ ఆఫ్ పావర్టీ. థ్యాంక్ యూ జీసస్. సమర్ సే ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఈ లోపల ఉన్న మహిమ లెట్ ఇట్ షైన్. ఎందుకు పాత మహిమ కంటే ఈ క్రొత్త మహిమ గొప్పది? ఎందుకంటే ఇది నీ అంతరంగాన్ని మార్చే మహిమ. ప్రైజ్ గాడ్. అలవ్ గాడ్ టు టచ్ యూ, టు చేంజ్ యూ. దేవుడు నిన్ను మార్చి సరిచేయడానికి దేవునికి అనుమతినివ్వండి. రిజెక్ట్ చేయకండి. అమ్మా ఇదొద్దు. నో ప్రభువా, నా సమర్పణ సంపూర్ణంగా నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను. అండ్ లెట్ గాడ్ హ్యాండిల్ యువర్ లైఫ్. ఇట్ షాల్ బి బ్యూటిఫుల్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం కూడా సిద్ధపడదాం.